పడే పరిస్థితులు, ఆ ద్వారా అనారోగ్యానికి పాటుపడే పరిస్థితులు మనం చూసాం. వీటన్నిటిని కూడా అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారి విద్యా వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల ఈ సమాజంలో ప్రజలకు మేలు జరుగుతుంటే అది చూసి ఓర్వలేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని కూడా తూట్లు పడుస్తూ ప్రజా వైద్యానికి తూట్లు పడుస్తున్నారు. వైద్య రంగానికి విద్యా రంగంలో కూడా తూట్లు పడుస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎన్నికల ముందు ప్రజలకున్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని మభ్య పెట్టి మాయ చేసి అమలు కాని అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలోనే చూసాం, 2014లోనే చూసాం డాక్టర్ అక్క చెల్లెంలు ఏ విధంగా మోసగించారు. ఈ రోజు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు విద్యని వైద్యాన్ని వ్యాపారం చేసి దోచుకోవాలనే ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పేద ప్రజలు పేదలుగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం. పేదలు అభ్యున్నతి సాధిస్తే, పేదలు వృద్ధిలోకి వస్తే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయలేవనే ఒక దుర్మార్గపు ఆలోచనతో ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.